గజ్వేల్ మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు గజ్వేల్లో ఎక్కడ చూసినా బీజేపీ ప్రభంజనం కనబడుతుంది. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు గజ్వేల్ ప్రజలందరూ కూడా. దయచేసి ఓటర్ మహిళారా, ఓటు అనేది ఒక వజ్రాయుధం. ఈ ఓటును దుర్వినియోగం చేసుకోండి, పోగొండి. ఎందుకంటే మనము ఓటు వేసేటప్పుడు ఏ వ్యక్తికి వేస్తే మనకు మంచి జరుగుతుందని ఆలోచించండి. మేము గతంలో చైర్మన్గా చేసి గజ్వేల్ డెవలప్మెంట్లో కీలక పాత్ర వహించిన సంగతి ప్రజలకు తెలుసు. అందుగురించి మరోసారి మీ ఆశీర్వాదం గురించి మా సతీమణి కళ్యాణి భాస్కర్ గారికి మన పువ్వు గుర్తు కోటేసి పెద్ద సంఖ్యలో గెలిపించాలని, గజ్వేల్ మొత్తం వార్డు సభ్యులను కూడా బీజేపీ కోటేసి గెలిపించినట్టయితే మీకు సుపరిపాలన మేము అందిస్తామని చెప్పి గతం కంటే రెట్టింపుగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క 2వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి, గజ్వేల్లో 20 వార్డులలో ఈ 2వ వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించినట్లయితే గజ్వేల్కి ఒక రోల్ మోడల్గా ఈ యొక్క 2వ వార్డు మేము అభివృద్ధి చెందేటట్లు చేస్తామని కూడా మీకు సవినయంగా నమస్కరించి ప్రాధాన్యపడుతున్నాం. అక్కలారా, అమ్మలారా, గతంలో గజ్వేల్లో ఏ ఒక్క కార్యక్రమంలోనైనా 5 సంవత్సరాలు మేము ముందు పనిచేసిన సంగతి మీకు తెలుసు. ఒక్కసారి మీరు దయచేసి కమలం పువ్వుకు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినట్టయితే మేము మన సెంట్రల్ ఫండ్స్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి గజ్వేల్లో ఉన్నటువంటి ఇప్పటికి పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం.